వెల్కమ్ టు టీ10 నేను రేవతి। ప్రస్తుతం దేశంలో ఐఏఎస్ అధికారుల కొరత తీవ్రంగా ఉన్నది। ఇలాంటి నేపథ్యంలో కేంద్రంలో పాలనా పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి। దీంతో మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా వివిధ భాగాల్లో నిపుణులతో ఈ ఖాళీలను భర్తీ చేయాలని చూస్తున్నది। దీంతో మోడీ సర్కారు దేశవ్యాప్తంగా వివిధ విభాగాల్లో నిపుణులతో ఈ ఖాళీలను భర్తీ చేయాలని చూస్తున్నది। కేంద్రం ప్రభుత్వంలోని ఖాళీలను పరిష్కరించేందుకు పాలనలో డొమైన్ నైపుణ్యాన్ని పెంచే ప్రయత్నంలో భాగంగా 24 కేంద్ర మంత్రిత్వ శాఖలలోని జాయింట్ సెక్రటరీ, డైరెక్టర్, డిప్యూటీ సెక్రటరీ వంటి 45 పోస్టుల లేటరల్ ఎంట్రీకి దరఖాస్తులు కోరుతూ కేంద్రం ఒక ప్రకటన విడుదల చేసింది। యూపీఎస్సీ పరీక్ష ద్వారా ఐఏఎస్లు అయిన వారు కాకుండా సంబంధిత విభాగాల్లో ఉన్న నైపుణ్యం, అనుభవం ఆధారంగా బయటి వ్యక్తులను కేంద్రం ప్రకటించిన పోస్టుల్లో భర్తీ చేసే విధానమే లేటరల్ ఎంట్రీ। అంటే కేంద్ర ప్రభుత్వంలోని విభాగాల్లో ఉన్నత స్థాయి పోస్టుల్లో కాంట్రాక్టు ప్రాతిపదికన ప్రైవేటు వ్యక్తుల నియామకం అన్నమాట। అయితే కీలకమైన కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో ఇలా ప్రైవేటు వ్యక్తులకు అవకాశం కల్పించబడడం ఏంటని నిపుణులు, మేధావులు, విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు। మోడీ సర్కార్ తీరును తీవ్రంగా తప్పుపడుతున్నారు। 2018లో లాటరల్ ఎంట్రీ స్కీమ్ ప్రారంభించినప్పటి నుంచి ఇదే అతిపెద్ద సంఖ్య కావడం గమనార్హం। యూపీఎస్సీ జాయింట్ సెక్రటరీల స్థాయిలో 10, డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్ల స్థాయిలో 35 పోస్టులను కేంద్రం ప్రకటించింది। జూన్ లో ఒక వార్తా సంస్థ నివేదించిన సమాచారం ప్రకారం కేంద్రం ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారుల కొరతను ఎదుర్కోవడానికి పెద్ద సంఖ్యలో లేటరల్ ఎంట్రన్స్ అవసరం ఉన్నదని సిబ్బంది శిక్షణ శాఖ వర్గాలు తెలిపాయి। అధిక సంఖ్యలో అధికారులను నియమించుకోవడానికి 2 కారణాలున్నాయి। ఒకటి, గవర్నెన్స్ లో డొమైన్ నైపుణ్యాన్ని పరిచయం చేయడం। అయితే ఇది ఐఏఎస్ అధికారుల కొరత సమస్యను పరిష్కరించడం కూడా అని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అధికారి ఒకరు తెలిపారు। ఈ కారణంగా సివిల్ సర్వీస్ పరీక్ష ద్వారా ఐఏఎస్ అధికారులను చేరుకోవటాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నది। అయితే ఇది చాలా క్రమక్రమంగా జరగాలి, ఎందుకంటే అది చివరికి కెరీర్ పురోగతిలో సమస్యలను కలిగిస్తుందని సదరు అధికారి వివరించారు। నీతి ఆయోగ్ సెక్టోరల్ గ్రూప్ ఆఫ్ సెక్రటరీస్ ఆఫ్ గవర్నెన్స్ తమ నివేదికలో 2017లో సిఫారసు చేసిన తర్వాత మధ్య సీనియర్ మేనేజ్మెంట్ స్థాయిలోని అధికారులను చేర్చుకోవడం కోసం ప్రభుత్వం 2018లో లేటరల్ ఎంట్రీ పథకాన్ని మొదటిసారిగా అమలు చేసింది। ఆ తర్వాత కేంద్రం చేపట్టిన 5వ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే ఇది ఐఏఎస్ అధికారుల కొరత సమస్యను పరిష్కరించడం కూడా అని డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ అధికారి ఒకరు తెలిపారు। ఆ తర్వాత కేంద్రం చేపట్టిన 5వ రిక్రూట్మెంట్ డ్రైవ్ అయితే ఇది అతిపెద్ద డ్రైవ్ కావడం గమనార్హం। నో రిజర్వేషన్ ఈ పథకానికి సంబంధించిన అతిపెద్ద అవరోధం రిక్రూట్ అయ్యే పోస్టులకు రిజర్వేషన్ ను వర్తింప చేయకూడదనే ప్రభుత్వ నిర్ణయం। ఈ పథకం కింద భర్తీ చేయాల్సిన ప్రతి పోస్ట్ ఒకే పోస్ట్ అయినందున రిజర్వేషన్ వర్తించదు। కాగా కేంద్రం విడుదల చేసిన ప్రకటనపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఎక్స్ వేదికగా స్పందించారు। రాజ్యాంగాన్ని తుంగలో తొక్కిన బీజేపీ రిజర్వేషన్లపై డబుల్ దాడి చేసిందని పేర్కొన్నారు। ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ తరగతులను రిజర్వేషన్లకు దూరంగా ఉంచేందుకు బీజేపీ ఉద్దేశపూర్వకంగానే ఒక ప్రణాళికబద్ధమైన కుట్రతో ఉద్యోగాలతో ఇటువంటి నియామకాలు చేస్తున్నదని ఆరోపించారు। ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ కూడా ఎక్స్ పోస్ట్ లో ఈ చర్యను రాజ్యాంగంపై డర్టీ జోక్ అని అభివర్ణించారు। 2021లో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ కూడా లేటరల్ ఎంట్రీలో రిజర్వేషన్లు లేకపోవడం గురించి అంతర్గతంగా ప్రశ్నలను లేవనెత్తింది। ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ బ్యాక్ డోర్ ద్వారా తన సైద్ధాంతిక మిత్రులను ఉన్నత పదవులకు నియమించేందుకు బీజేపీ చేసే కుట్ర। బీజేపీ తన పార్టీ సిద్ధాంతాలకు సంబంధించిన అధికారులను ప్రభుత్వంలో నియమించడంతో ఏకపక్ష ధోరణి పూర్తి చేయాలని కోరుకుంటోంది। ఈ చర్యను ఖచ్చితంగా ఉపసంహరించుకోవాలి। దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్త ఉద్యమం ప్రారంభించాల్సిన సమయం ఆసన్నమైంది। ఈ అంశంపై అక్టోబర్ 2 నుంచి ఆందోళనలు చేపడతాం। ఈ పద్ధతిలో యువత ఉన్నత పదవులను చేరుకోవడానికి మార్గం మూసుకుపోతుంది। సామాన్య ప్రజలు కేవలం క్లర్కర్లు, ప్యూన్లకే పరిమితమవుతారు। వాస్తవానికి ఇది వెనుకబడిన దళిత మైనారిటీ వర్గాల రిజర్వేషన్, వారి హక్కులను లాక్కోవడంలో భాగమైన ట్రిక్। రాహుల్ ఐఏఎస్ వ్యవస్థను ప్రైవేటీకరించడం, రిజర్వేషన్ ను అంతం చేయడమే మోడీ హామీ। ప్రభుత్వ ఉద్యోగులను లేటరల్ ఎంట్రీ ద్వారా రిక్రూట్ చేసుకునేందుకు ప్రభుత్వం చేపడుతున్న ఈ చర్య దేశ వ్యతిరేకమైనది। ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను బాహటంగా లాక్కుంటున్నారు। యూపీఎస్సీకి బదులుగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ పరివార్ ద్వారా ప్రభుత్వ ఉద్యోగులను నియమిస్తూ ప్రధాని నరేంద్ర మోడీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు। బ్యూరోక్రసీతో సహా దేశంలోని అన్ని అత్యున్నత పదవుల్లో అణగారిన వర్గాలకు ప్రాతినిధ్యం ఉండటం లేదు। దాన్ని మెరుగుపరచకపోగా లేటరల్ ఎంట్రీ పేరుతో ఉన్నత పదవులకు ఆయా వర్గాలను దూరం చేస్తున్నారు।
ఇది యూపీఎస్సీ కోసం సిద్ధమవుతున్న ప్రతిభావంతులైన యువత హక్కులను దోచుకోవడం. నిర్ణయాత్మక ప్రభుత్వ పదవుల్లో కూర్చోవడం ద్వారా కొన్ని కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు ఏమి చేస్తారనే దానికి సెబీ ఒక స్పష్టమైన ఉదాహరణ. ప్రైవేట్ రంగానికి చెందిన వ్యక్తి మాధవి బచ్ ని సెబీ చైర్పర్సన్ గా నియమిస్తే ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాం. పరిపాలన నిర్మాణం, సామాజిక న్యాయం రెండింటినీ దెబ్బతీసే ఈ దేశ వ్యతిరేక చర్యని ఇండియా ఫోరం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. కీలక స్థానంలో ఆర్ఎస్ఎస్ శక్తులను నింపే యత్నం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం రాజ్యాంగాన్ని తుంగలో తొక్కేందుకు, రిజర్వేషన్లను తిరస్కరించేందుకే. మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి 24 మంత్రిత్వ శాఖల పరిధిలోని జాయింట్ సెక్రటరీలు, డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లుగా 45 మందిని లాటరల్ ఎంట్రీ ద్వారా చేర్చుకోవాలని నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వంలోని కీలక స్థానాల్లో ఆర్ఎస్ఎస్ సిబ్బందిని నియమించే స్పష్టమైన ప్రయత్నం ఇది. అదే యూపీఎస్సీ సాధారణ ఎంపిక ద్వారా చేస్తే 45 మందిలో కనీసం 23 మంది సమర్థులైన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ అభ్యర్థులు ఉంటారు. మనుస్మృతి సామాజిక ఆదేశాన్ని అమలు చేయడానికే మోడీ ఇటువంటి తక్షణ చర్యలు తీసుకుంటున్నారు. ఈ రిక్రూట్మెంట్ ప్రక్రియ ఇప్పటికే ఉన్న ఉద్యోగుల అవకాశాలను సైతం దెబ్బతీస్తుంది. ఇది ఇవాల్టి న్యూస్. చూస్తూనే ఉండండి T10.